దేవుని మాట విన్నటువంటి వాడు, దేవుని మాట విన్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తిని మనం చూద్దాం ఈ సమయంలో. ఆదికాండం 6:22లో రాయబడినటువంటి మాట మనం చదువుకుందాం. ఆదికాండము 6. నోవాహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. మళ్ళీ ఒకసారి చదవండి. నోవహు అట్లా చేసిన, ఎట్లా చేశాడు? దేవుడు చెప్పినట్లుగా. నోవహు అట్లా చేశాను. అట్లా అంటే ఏ కొలతలైతే ఇచ్చాడో, ఏ నమూనా అయితే ఇచ్చాడో, ఎంత బారుండాలో, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత ఎత్తుండాలో ఆ ఓడ దేవుడు చెప్పిన ప్రకారంగా ఏది కూడా జమ దాటకుండా చెప్పినట్లుగా ఎవరు చేశారట? నోవాహు చేశాడు. తర్వాత దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారంగా, తెలియజేసిన ప్రకారంగా యావత్తు చేశాను, అంతా చేశాను. ఓకే, అక్కడ అయిపోయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో వర్షం వస్తుంది. 40 దినాలు రాత్రి పగలు వర్షం వస్తుంది. అయితే ఇక రానున్న దినాల్లో ప్రమాదకరమైనటువంటి రీతిలో నేను మరి అందరినీ కూడా నీళ్ల ద్వారా నాశనం చేయడానికి సిద్ధపడ్డాను. కాబట్టి నీవు నీతిమంతుడుగా నాకు కనపడుతూ ఉన్నావు గనుక, నీవు నీతిమంతునిగా 7:1 ఉందన్నమాట, కిందనే ఉంది. దాని తర్వాత వచ్చిన చదవండి. యెహోవా ఈ తరము వారిలో ప్రతి తరం నడుస్తూనే ఉంది. ఎన్ని తరాలో, ఇప్పుడు ఎన్ని తరాలు. యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు 2025 సంవత్సరాలు. కమ్ముందు ఎన్నో తరాలు. కానీ ఆ తరంలో నట ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట నేను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నీతిమంతునిగా నాకు కనపడుతూ ఉన్నావు. కాబట్టి నిన్నొక్కడే తప్పించాలని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి నేను చెప్పిన ప్రకారంగా, ఆ కొలతల ప్రకారంగా ఒక ఓడను చేసుకో. దాంట్లోకి మీ కుటుంబ సభ్యులందరూ వెళ్ళండి. ప్రతి జత ఆ జంతువులు, పక్షులు అన్నిటిని లోపలికే తీసుకొని వెళ్ళండి అంటే అంత ప్రకారంగా ఆయన చేశాడు. ఆ ప్రకారం అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు, అంటే 22వ వచనం 1వ వచనం 7:1లో ఈ 2 మాటల ద్వారా మనం నేర్చుకునేటువంటి మాట ఏంటంటే, నోవహు అట్లా చేశాను అంటే దాని అర్థం ఏంది? ఏమన్నా కలిపిండా? దేవుడు చెప్పిన దానికి ఏమైనా కలిపిండా? లేకపోతే అట్లా కాదు ప్రభువా ఎట్లానే ఏమన్నా చెప్పిండా? మనం అంటాం, ఎట్లా చేస్తే బాగుంటుంది ప్రభువా, అట్లా బాగాలేదు, ఎట్లయితే బాగుంటుందని. దేవునికి సలహాలు ఇవ్వటానికి చాలా సందర్భాల్లో మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏదో మనం చెప్తాం, అప్పుడప్పుడు చెప్పుకుంటాం. మర్రి చెట్టు కింద పడుకొని ఆ కాయలను చూస్తూ ఒక అతను అనుకున్నాడట, దేవునికి తెలివి లేదు, జ్ఞానం లేదు, ఇంత పెద్ద మర్రి చెట్టుకి ఇంత చిన్న కాయ పెట్టాడేంటి? అదేవిధంగా సన్నట తేక్కేమో పుచ్చకాయ ఇంతలా పెట్టాడేంటి? అసలు దేవునికి తెలియలేదు. ఆ కాయ దీనికి పెట్టాలి, ఈ కాయ దానికి పెట్టాలి, అది కరెక్ట్. అంటే ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ప్రకారంగా అంచనా వేస్తూ ఇక్కడ దేవుడు తప్పు చేశాడు, దేవుడు తెలియదని అనుకున్నాడు. సరే, మంచిది. కొంచెం నిద్ర వచ్చింది. ఇక ఆ గాలికి, చల్లటి గాలికి ఆయన కొంచెం నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయిన తర్వాత ఒకేసారి వచ్చి ఆ కాయ వచ్చేసి కట్టి మీద పడదు. ఆ మర్రి చెట్టు కాయ వచ్చి ఆ యొక్క పండు వచ్చి కంటి మీద పడదు. దిగ్గులు వేసి కూర్చొని చూస్తాం, వామ్మ నా కన్ను పోయేది. ఒకవేళ అదే పుచ్చకాయ అయితే ఇంకెంత ప్రమాదం. ఇదన్నా కొద్దిసేపు వచ్చి ఆ తర్వాత క్లియర్ అయిపోద్ది. కానీ ఒకవేళ ఇంకా బరువు పడితే ఎంతో ప్రమాదం. కాబట్టి చాలా సందర్భాల్లో మనకేదో ఎక్కువగా తెలుసు అన్నట్లుగా, దేవునికి ఏదో తెలియదు అన్నట్లుగా ఆ ప్రకారంగా కొన్ని విషయాల్లో మనం అంచనా వేస్తాం. కానీ జాగ్రత్త, గుర్తుపెట్టండి, దేవుడు ఏది ఎందుకు మాట్లాడతాడో, ఏది ఎందుకు చేస్తాడో, ఏది ఎందుకు చేయడో ఆయనకే తెలుసు, మనకెవరికీ తెలియదు. భవిష్యత్తును మనం ఎరిగినటువంటి వాళ్ళం కాదు. కాబట్టి నీ కుటుంబంలో మంచైనా చెడైనా ఏదైనా సరే ఆయనకు తెలియకుండా రావు. ఒకవేళ వచ్చినాయి అంటే ఏదో ఉంటుంది, దానికి సంబంధించి ఏదో ఉంటుంది. అది మేలు కన్నా ఉంటుంది, లేకపోతే కొన్ని విషయాలు నేర్చుకోవటానికైనా
ఉంటుంది. ఆ ప్రకారంగా మనం భావించుకొని ముందుకు వెళ్ళడమే కానీ దేవుడు అట్లా ఇట్లా దేవునికి తెలియలేదు, ఇది కరెక్ట్ కాదని ఎప్పుడు కూడా మనం అంచనా లేదు. కాబట్టి నోవహు ఏం చేసిండు? ఏమైనా కలిపిండా? అట్లా కాదు ప్రభు, ఎట్లయితే బాగుంటుందని. అసలు వర్షం ఎందుకు వస్తుంది? అసలు ఆయనకు వర్షమే తెలియదు వర్షం వచ్చని. దేవుడు చెప్తే నమ్మాడు అంతే. కాబట్టి ఈ ప్రకారంగా ఆయన చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి పూర్తిగా లోబడ్డాడు. 30% కాదు, అర కాదు, పావు కాదు, 100% దేవుని దగ్గర ఏమైపోయాడు? సరెండర్ అయిపోయారు, లోబడ్డాడు, పూర్తిగా లోబడ్డాడు. ప్రభువా నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తాను, ఇక రెండో మాట లేదు, నువ్వేం చెప్తావో నేను అది చేస్తాను అన్న రీతిలో నోవహు యొక్క హృదయం ఆ ప్రకారం ఉందన్నమాట. అప్పుడు దేవుడు సంతోషపడతాడా లేదా? దేవుడు సంతోషపడ్డాడు. దేవుడు సంతోషపడటాన్ని బట్టి ఇతను దేవుని మాట వినటాన్ని బట్టి ఆయన కలిగినటువంటి మేలేంటి? ఒకసారి చదువుకుందాం. 23 వచనం, 7:23. జవాబు, దేవుని యొక్క మాటకు లోబడితే పశువులు, పురుగులు, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిన. అన్నీ ఈ సృష్టిలో ఉన్న అన్నీ కూడా ఆ 40 దినాలు రాత్రి మగాలు వర్షానికి పర్వతాలు, చెట్లు అన్నీ మునిగిపోయినాయి. అవి భూమి మీద ఉండగా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్న అన్నీ అవి మాత్రము మిగిలి. అంటే రక్షింపబడ్డాడు తన కుటుంబ సభ్యులు. అదేవిధంగా లోపలికి వెళ్ళినటువంటి జంతువులు మాత్రం ఆ యొక్క ప్రళయాల నుంచి తప్పించబడ్డాయి. ఎందుకు తప్పించబడ్డారంటే దేవుని మాట విన్నటువంటి మనిషి విషయంలో దేవుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడనేటటువంటి విషయం ఈ వ్యక్తి ద్వారా, ఈ నోవహు ద్వారా ఈ మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, నేనైనా మీరైనా ఈ లోకంలో ఇంకెవరైనా సరే దేవుణ్ణి నమ్మటం మాత్రమే గొప్ప విషయం కాదు, కానీ దేవుడు చెప్పినట్లుగా నడిస్తే అనేక విషయాలు దేవుడు మనకి సహాయం చేస్తాడు, దీవిస్తాడు, తప్పిస్తాడు, వర్ధిల్లా చేస్తాడు. కాబట్టి ఇక నుంచి ఆ ప్రకారమైనటువంటి తీర్మానాన్ని మనం కలిగి ఉందాం.